అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణకు రండి, కదలి రండి. రాజకీయ భగరిధుడా, దేశానికి మార్గ నిర్దేశకుడా, రాజకీయ చీకట్లో మగ్గుతున్న దేశానికి దారి చూపిన సూర్యుడి కోసం రండి, కదలి రండి. మన కోసం నేను నానని నిలబడిన అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణకు రండి, కదలి రండి. కలహాలతో కాదు కమలంతో దేశాన్ని పరిపాలించిన నాయకుడు కోసం రండి, కదలి రండి. మన కోసం నేను నానని నిలబడిన అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణకు రండి, మన కోసం నేను ఇవాళ భారతదేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఇవాళ అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలకి ఆనాడే ఆలోచన చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు మిత్రులు. ఏదైతే ఈవేళ స్వజలధార పేరుతో ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రారంభించినటువంటి పథకానికి ఈవేళ జల జీవన్ మిషన్ పేరుతో ఈ రాష్ట్రంలో దేశంలో రక్షిత మంచినీరు పథకాన్ని పేదలకు అందించేటువంటి కార్యక్రమం కొనసాగుతా ఉంది మిత్రులారా. అదేవిధంగా ఈవేళ ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలకు గృహ నిర్మాణ వసతి కల్పిస్తూ ఉన్నారో ఆనాడే బాంబే కాలనీల పేరుతో పెద్ద ఎత్తున పేదలకు గృహాలు నిర్మించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి మిత్రులారు. అదేవిధంగా ఇవాళ రైతులకి ఆర్థిక భరోసా ఇస్తున్నటువంటి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ఉన్నదో ఆ రోజే కిసాన్ క్రెడిట్ కార్డుల పేరుతో రైతులకి ఆర్థిక భరోసా కలిగించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటిలో ఏమాత్రం కూడా అనుమానం లేదు మిత్రులారు. అదేవిధంగా ఈ దేశంలో రైలు కనెక్టివిటీ విషయంలో, రోడ్డు కనెక్టివిటీ విషయంలో, ఎయిర్ కనెక్టివిటీ విషయంలో కూడా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించి ఆఖరికి నదుల అనుసంధానం కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఆనాడు ప్రధానిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు. కార్గిల్ యుద్ధ సమయంలో ఆయన తీసుకున్నటువంటి చొరవ, అటల్ బిహారీ వాజ్పేయి గారి శాంతి కాముకుడు లాహోర్ బస్సు యాత్ర ద్వారా స్నేహస్తం అందిస్తే పాకిస్తాన్కి కార్గిల్లో పాకిస్తాన్ సైన్యం చొరబెడితే త్రిప్పి కొట్టిన తన సత్తాన్ని చూపెట్టినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ సందర్భంలో ఆయన చూపినటువంటి నిబద్ధత, ఆయన చూపెట్టినటువంటి దౌత్యనీతి ఏదైతే ఉందో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలతో కూడా కొనియాడబడింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తున్నాను మిత్రులారు. ఏదైతే 1984లో శ్రీమతి ఇందిరాగాంధీ గారి మరణించినప్పుడు ఆ సానుభూతి భవనాల్లో కేవలం భారతీయ జనతా పార్టీ 2 సీట్లకి పరిమితమైతే ఆనాడు అఖిల భారత అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు సైతం ఎన్నికల్లో ఓడిపోతే అటువంటి కష్ట సమయంలో కార్యకర్తలకి దశ నిర్దేశం చేసి రాబోయేటువంటి పార్టీలో భారతీయ జనతా పార్టీని కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అని ఆనాడే కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి, కార్యకర్తలకి ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు మిత్రులారా. ఈ దేశంలో రాజకీయ విశ్లేషకులు అవహేళన చేశారు. భారతీయ జనతా పార్టీ చరిత్ర క్లోజ్ అయింది, భారతీయ జనతా పార్టీ దుకాణం మూసివేయాలి అని అవహేళన చేస్తే ఈ పార్టీ కార్యకర్తల కృషి కారణంగా ఏదో ఒక రోజు అధికారంలోకి వస్తుందని చెప్పినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అంతేకాదు సంకీర్ణ రాజకీయాలకి శ్రీకారం చుట్టి ఈ దేశంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడంలో మార్గదర్శకంగా నిలిచినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈనాడు భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ మిత్రపక్షాలు కానీ దాదాపు 21 రాష్ట్రాలు అధికారంలో ఉన్నాయి అంటే ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినటువంటి సంకీర్ణ రాజకీయాలు ఆనాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఆయన నింపినటువంటి ఉత్సాహం. అంతేకాదు మిత్రులారా, ఇవాళ అనేక రాష్ట్రాల్లో ఇవాళ ముఖ్యమంత్రులుగా సామాన్య కార్యకర్తలు, ఇవాళ దేశంలో కేంద్ర మంత్రులుగా అనేక మంది సామాన్య కార్యకర్తలు,
రాష్ట్రంలో రాష్ట్ర మంత్రులుగా సామాన్య కార్యకర్తలు, అనేక మంది ప్రజాప్రతినిధులుగా సామాన్య కార్యకర్తలు ఎన్నిక కానిపడ్డారు, నియమించబడ్డారు అంటే ఆనాడు కార్యకర్తలకి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చినటువంటి ధైర్యం, స్ఫూర్తి అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. 1999 నుంచి 2004 వరకు ఆయన ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి సమయంలో ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఈ రాష్ట్రంలో, కేంద్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, ఆనాడు వాజ్పేయి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందితే ఈనాడు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ప్రయాణిస్తా ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాం మిత్రుల. ఏదైతే పేద వర్గాల యొక్క ఆలోచన, ఈనాడు అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆనాడే ఆలోచించి పేదల యొక్క ఆకలి తీర్చాలి అనేటువంటి విషయంతో అంత్యోదయ యోజన పేరుతో, అన్నపూర్ణ యోజన పేరుతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి, ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు వేసినటువంటి అడుగులు ఉన్నాయో, ఆనాడు ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి యొక్క ఆలోచనలు ఉన్నాయో, ఈనాడు మోడీ గారి మార్గదర్శనంలో రాష్ట్రంలో చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి విషయం మనంతా కూడా గుర్తించుకోవాలి మిత్రులారా. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ రకమైనటువంటి నాయకులకు, ఈ రకమైనటువంటి పరిపాలకులకు కూడా మనంతా కూడా పెద్ద ఎత్తున మద్దతునివ్వాల్సిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఏదైతే అటల్జీ మోడీ సుపరిపాలన యాత్ర ఉన్నదో, ఈ యాత్రకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పెద్ద ఎత్తున అందించినటువంటి సహకారం, ఇవాళ రాష్ట్ర రాజధాని అమరావతిలోనే నిర్మించబడినటువంటి కాంస్య విగ్రహం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కళల రాజధాని అమరావతిలో మొట్టమొదటిసారిగా నిర్మించబడినటువంటి అతి పెద్ద విగ్రహం ఏదైతే ఉన్నదో అటల్ బిహారీ వాజ్పేయి గారి అనేటువంటి విషయాన్ని మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అందించినటువంటి సహకారాన్ని, అలాగే నారాయణ గారు అందించినటువంటి సహకారాన్ని కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, 11వ తారీఖు నాడు మొదలైనటువంటి సుపరిపాలన యాత్రకు పెద్ద ఎత్తున 4 రాష్ట్రాల నుండి ముఖ్యమంత్రులు, అనేక మంది కేంద్ర మంత్రులు హాజరు కావడం జరిగింది. ఈవేళ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఏదైతే అటల్ బిహారీ గారు వాజ్పేయి గారు జన్మించినటువంటి ప్రాంతం ఉందో, ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ సుపరిపాలన యాత్రని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించడంలో దీని కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మిత్రుడు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు గారిని, దయాకర్ రెడ్డి గారిని, వారి బృందాన్ని కూడా పేరు పేరున, లక్ష్మీ ప్రసన్న గారిని, వారి బృందాన్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.